నువ్వు కేక అనలేము కానీ క్యూట్ గా ఉంటావు. వెన్నెల్లో తోడవుతా, వర్షంలో నీరవుతా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త ఆఫీషియల్. రివ్యూస్లో నచ్చినట్టు అలాగే వేయండి. ఫుల్ సాంగ్ ఏమైనా అనుకున్న మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో ఎన్ని వరకు వస్తున్నాను అర్థమవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫుల్ పేజింగ్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకుని అట్మాషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది డ్రెస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా మీరు ఏం చేసిన డిస్క్రిప్షన్లో 2 ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్లో క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్లో క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్ క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ రిమోట్ ఫాంట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్ చేసుకున్న ఫాంట్ నేమ్ కట్ చేయండి. ఇలా వస్తుంది. యాడ్ చేసుకోండి. 2 ఫాంట్స్ యాడ్ చేసుకుని ఇలానే యాడ్ చేసుకొని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని అనే టెక్స్చర్స్ సేమ్ అనే టెక్స్చర్ క్లిక్ చేసి కలర్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ బార్డర్ అండ్ షాడో క్లిక్ చేసి ఇక్కడ కూడా కలర్ యాడ్ చేసుకోండి. సేమ్ కలర్. ఇప్పుడు చూడండి ఇలా సెట్ అయిపోతుంది. అన్ని టెక్స్చర్స్ మీకు నచ్చిన కలర్, మీకు నచ్చిన ఫాంట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్ లింక్ ఇచ్చి ఇలా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా, క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు నచ్చిన క్వాలిటీలో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా, ఇక్కడ ఫోటో లేయర్ ప్లస్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఫోటో లేయర్ డిలీట్ చేయండి. ఇక్కడ 6.4 దగ్గరకు వచ్చేసి ప్లస్ క్లిక్ చేసి మళ్ళీ వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుని ఇక్కడ మోర్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఇక్కడ రొటేట్ చేసుకోండి. ఇక్కడ రొటేట్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లేయర్ని అడ్జస్ట్మెంట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి ఇలా రిక్స్ బ్యాక్ సైడ్ ట్రాక్ చేయండి. ట్రాక్ చేసి ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అవుట్ వేసుకోండి. ఇలా సో మళ్ళీ ఇక్కడ కూడా ప్లస్ క్లిక్ చేసి ఉండలోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మోర్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి రొటేట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఇలా లెగ్స్ బ్యాక్ సైడ్ యాడ్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి ఉన్నలోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని మూవ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి రొటేట్ చేసుకోండి. ఇలా 90 degrees రొటేట్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకుని ఇలా ఫింగర్స్తో ఇలా ఫుల్ స్క్రీన్ అవుట్ వేసుకోండి. ఫేస్ కనిపించేలాగా. సో మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ క్లిక్ చేసి ఉన్నలోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకుని మూవ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి రొటేట్ చేసుకోండి 90 degrees. ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫోటోలైన్ ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఫోటోలైన్ క్లిక్ చేసి ఫింగర్స్తో ఇలా ఫుల్ స్క్రీన్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు ఫేస్ కనిపించేలాగా ఇలా యాడ్ చేసుకుని మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ క్లిక్ చేసి ముందులోకి వెళ్ళి ఫోటో యాడ్ చేసుకుని మూవ్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇక్కడ రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకొని ఫోటోలో క్లిక్ చేసి ఇలా ఫింగర్స్తో ఇలా ఫుల్ స్క్రీన్ అవుట్ వేసుకొని బీట్ మార్క్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఫోటోలో ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ ఇలా క్లిక్ చేసి కలర్ ఆపేసి టైం వేసి పేస్ట్ చేయండి. సేమ్ ఇలానే యాడ్ చేసుకున్నాను. ఫోటో లేయర్స్కి పేస్ట్ లేయర్ వేసేయండి. సేమ్ ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేసి కలర్ ఆపేసి టైం వేసి పేస్ట్ చేయండి. సేమ్ ఇలానే అన్ని ఫోటో లేయర్స్కి యాడ్ చేసుకోండి. ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేసి కలర్ ఆపేసి టైం వేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్ ఫోటో దగ్గర ఒక టెంప్లెట్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో డౌన్ చేసుకొని యాడ్ చేసుకోండి. ప్లస్ ఇంగ్లీష్ మొదలుకి వెళ్ళి ఇప్పుడు మీరు డౌన్ చేసుకున్న ప్లేయర్ యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి బ్లెండింగ్ లోపలికి వెళ్ళి లైట్ క్లిక్ చేసి స్క్రీన్ పట్టేసుకోండి. స్క్రీన్ పట్టేసుకుని మూవ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. ఇలా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.